సిఐడి మాజీ చీఫ్ సంజయ్ని అధికారులు ఏసీబీ కార్యాలయానికి తరలించారు. 3 రోజుల కస్టడీలో భాగంగా ఇవాల్టి నుంచి సంజయ్ని విచారించనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. ఇక అగ్నిమాపక శాఖ పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటూ విజయవాడ జిల్లా జైలులో సిఐడి మాజీ చీఫ్ సంజయ్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం ఏసీబీ కార్యాలయానికి సంజయ్ని పోలీసులు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏసీబీ మాజీ చీఫ్ సంజయ్ 3 రోజుల విచారణలో భాగంగా ఈరోజు ఏసీబీ అధికారుల విచారణకు హాజరైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి గాలిబ్? ఐపీఎస్ అధికారి సంజయ్ని కొద్దిసేపటి క్రితం ఏసీపీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని కస్టడీ కోసం ప్రస్తుతం ఏసీపీ కార్యాలయానికి దీనికి సంబంధించిన సిఐడి కార్యాలయానికి తరలించడం జరిగింది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి చూసినట్టయితే పూర్తిగా ఏసీపీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ డీజీగా వ్యవహరించిన సంజయ్ భారీ మొత్తంలో అవినీతికి పాల్పడినట్లుగా విజిలెన్స్ రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఆ రిపోర్టు ఆధారంగా ఏసీపీ అధికారులు ఇందుకు సంబంధించిన కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కేసు నుంచి తప్పించుకునేందుకు అంటే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు పలుమార్లు ప్రయత్నాలను సంజయ్ చేయడం జరిగింది. హైకోర్టులోని ముందస్తు బెయిల్ వచ్చినా సరే ఆ తర్వాత సుప్రీంకోర్టులోని బెయిల్ హైకోర్టు బెయిల్ను పూర్తిగా కొట్టివేయడంతో 3 వారాల్లోని లొంగిపోవాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గత నెల 26వ తారీఖున విజయవాడ ఏసీపీ కోర్టులోని సంజయ్ లొంగిపోయారు. ఆ తర్వాత ఏసీపీ కోర్టు ఈ నెల 9వ తారీఖు వరకు కస్టడీ విధించింది. అయితే జ్యుడిషియల్ కస్టడీ విధించిన నేపథ్యంలోనే విజయవాడ జైలుకు పోలీసులు తరలించారు. ఆ తర్వాత తమకు ఈ కేసుకు సంబంధించి లోతైన విచారణ కావాలంటే పోలీస్ అంటే ఏసీబీ కస్టడీకి కావాలంటూ కూడా ఏసీపీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మొత్తం 3 రోజుల పాటు సంజయ్ ను విచారించేందుకు కోర్టు అనుమతించింది. ఈ రోజు రేపు 3 రోజుల పాటు విచారించేందుకు అనుమతించిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఏసీపీ అధికారులు సంజయ్ ను జిల్లా జైలు నుంచి కూడా ఆధీనంలోకి తీసుకొని ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రస్తుతం ఏసీపీ కార్యాలయానికి తరలించడం జరిగింది. ఏసీపీ కార్యాలయంలో సాయంత్రం 6 గంటల వరకు విచారించబోతున్నారు. ప్రతిరోజు మొత్తం 3 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా విచారించేందుకు కోర్టు అనుమతించింది. సాయంత్రం విచారణ జరిపిన తర్వాత మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సంజయ్ ను విజయవాడ జైలుకు ఏసీపీ అధికారులు తరలించబోతారు. మొత్తం 3 రోజుల పాటు విచారణ జరగబోతుంది. అయితే ఈ విచారణలో పలు కీలకమైన అంశాలను పలు ప్రశ్నలను కూడా సంజయ్ ముందు ఏసీపీ అధికారులు ఉంచబోతున్నారు. ఎందుకంటే అగ్నిమాపక శాఖలోని డీజీగా ఉన్న సమయంలోనే సంజయ్ భారీ మొత్తంలో అవినీతి పాల్పడినట్లుగా ఏసీపీ కేసు నమోదు చేసింది. ప్రధానంగా చూసినట్టయితే అగ్నిమాపక శాఖలో ఉన్నప్పుడు ఎన్ఓసీలు ఆన్లైన్ లో జారీ చేసేందుకు మొబైల్ యాప్ అభివృద్ధి, దాంతో పాటు నిర్వహణ, మరోపక్క ట్యాబ్ల కొనుగోలులోని దాదాపు 1.19 కోట్ల అవినీతికి పాల్పడినట్లుగా ఏసీపీ అధికారులు తేల్చారు. దాంతో పాటు సంజయ్ ఏసీపీ పై కేసు నమోదు చేయడంతో పాటు మరోపక్క సౌత్ ఇండియా ఆయన అగ్నిమాపక శాఖలో కూడా ఆయన అధికారం దుర్వినియోగం పాల్పడినట్లుగా విట్రిగ్గింగ్ అట్లాగే టెండర్ల పెట్టడంలోని పక్షపాత ధోరణి అవలంబించినట్లుగా తేలింది. దాంతో పాటు సౌత్రికా టెక్నాలజీస్ కు యాప్ అభివృద్ధి పేరుతోని బిల్లులు దాదాపు 59.93 లక్షల బిల్లులు దుర్వినియోగం చేసినట్లుగా విజిలెన్స్ గుర్తించింది. ఈ నేపథ్యంలో అగ్నిమాపక శాఖ ఎన్ఓసి వెబ్సైట్ రూపకల్పన, యాప్ అభివృద్ధి నిర్వహణ, 150 ట్యాబ్ల సరఫరా కోసం 2023 జనవరిలోని టెండర్లు పిలిచారు. ఈ టెండర్ల ప్రక్రియలో L1 గా సౌత్రికా టెక్నాలజీస్ బిడ్డును ఖరారు చేయడం జరిగింది. దాదాపు 2.29 కోట్ల విలువ చేసే ఈ ప్రాజెక్ట్ లో పనులు జరగకుండా 59.93 లక్షలు చెల్లించారు. మొత్తం ఈ అభియోగాలకు సంబంధించి పూర్తి ఆధారాలను ఇప్పటికే ఏసీబీ అధికారులు సేకరించారు. ఇందులో భాగంగా ఈ రోజు కస్టడీలోని ఈ అంశాలకు సంబంధించి పూర్తి ఆధారాలను సంజయ్ ముందు ఉంచి ఏసీపీ అధికారులు విచారించబోతున్నారు. మరింత విచారణ జరగడంతో పాటు కేసుకు సంబంధించి లీగల్ గా
నిలవాలంటే ఈ రోజు విచారణ కీలకం కాబోతుంది. మొత్తం 3 రోజుల పాటు విచారణలో అగ్నిమాపక శాఖలో పరికరాలు, వెబ్సైట్ డెవలప్మెంట్, దాంతో పాటు ట్యాబ్ల కొనుగోలుకు సంబంధించి మొత్తం జరిగిన అవినీతికి సంబంధించి ఇప్పుడే ఏసీపీ అధికారులు ఆ బిల్లులు, దానికి సంబంధించిన ఆధారాలను సంజయ్ ముందు ఉంచి విచారణ జరగబోతున్నారు. పలు ప్రశ్నలను కూడా సంధించబోతున్నారు. మొత్తం సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశాలు కనబడుతాయి. మొత్తం 3 రోజుల పాటు సంజయ్ని ఏసీపీ అధికారులు విచారించబోతున్నారు. దేవి. రైట్ కాలిబ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.